Hello all, welcome back to our YouTube channel of the Indian Updates. And if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel. And regarding for the notes and materials, so you can notes and materials all and you can join our Telegram channel. First year all mainly ఎవరికైతే మీకైతే చాలా మంది నోట్స్ లేవని అడుగుతున్నారు కదా, సో యూ కెన్ జాయిన్ త్రూ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఆ ఛానల్లో మేము ఒక లింక్ అయితే పోస్ట్ చేశాను, ఎస్పెషల్లీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సో ఎవరికైనా నోట్స్ లేకుంటే మాత్రం జాయిన్ కండి. అండ్ 2122 గురించి ఒక చిన్న అప్డేట్ అండి. అండ్ ఏంటంటే మెయిన్లీ కరెక్షన్ అనేది ఆఫ్లైన్లో స్టార్ట్ అయిపోయింది, అండ్ ఆఫ్లైన్ అండ్ బోత్ ఆన్లైన్ కరెక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. అండ్ ఈ కరెక్షన్స్ అనేది మ్యాక్సిమం ఎందుకంటే సంక్రాంతి హాలిడేస్ వచ్చేసరికి లేట్ అయిపోయింది ప్రాసెస్ అనేది. సో మ్యాక్సిమం ఈ సంక్రాంతి హాలిడేస్ తర్వాత మళ్ళీ కరెక్షన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి. అండ్ వితిన్ 25 లోపు మీకు కరెక్షన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆల్ పెండింగ్ కరెక్షన్స్ ఉంటాయి కదా. అండ్ మీకు ఎగ్జామ్స్ లాస్ట్ ఎగ్జామ్ 25th రోజు ఉంది కదా, అది కూడా ఒక 2-3 డేస్ అనుకోండి. లైక్ ఫిబ్రవరి 1st or 2nd 5th లోపు మీకు ఈ కరెక్షన్స్ అనేది అన్నీ కంప్లీట్ అయిపోయి అండ్ ఆల్ ద థింగ్స్, ఈ పేపర్ వాల్యుయేషన్ అండ్ మార్క్స్ ఎంట్రింగ్ ప్రాసెస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. యూ క్యాన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ వెరీ సూన్. అండ్ ఎందుకంటే అన్ని యూనివర్సిటీస్ వాళ్ళు ఒక షాక్ అయితే ఇస్తున్నారు స్టూడెంట్స్కి. రిగార్డింగ్ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కూడా ఒకసారి సడన్గా వాళ్ళైతే డిక్లేర్ అయితే చేశారు రిజల్ట్స్ అనేది. సో మేబీ జేఎన్టీహెచ్ వాళ్ళు కూడా చేస్తారు కావచ్చు సడన్ సర్ప్రైజ్ తోటి. అండ్ మ్యాక్సిమం ఈ జేఎన్టీహెచ్ అయితే ఒక ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నారు. ఇక 30 days తర్వాత మీకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది ఆఫ్టర్ కోవిడ్ నుంచి. బట్ ఇంకా ఈసారి కొంచెం ఈ ఎగ్జామ్స్ అనేది అండ్ సంక్రాంతి హాలిడేస్ వచ్చేసరికి సో ఒక మినిమం ఒక 40 to 45 days అయితే, మినిమం 40 days అయితే పడుతుంది రిగార్డింగ్ ఫర్ సప్లీ కోసం అండ్ సప్లీ రిజల్ట్స్ కోసం. సో మెయిన్లీ అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను చెప్పాను రిగార్డింగ్ ఫర్ ద కరెక్షన్ గురించి. కరెక్షన్స్ అనేది 2-1 అనేది కొంచెం హార్డ్గానే జరుగుతుంది, ఎందుకంటే లైక్ 2-1లో మెయిన్లీ మ్యాథ్స్ జరిగితే బాగానే హార్డ్గా జరుగుతుంది. అండ్ ఎవరికైనా సప్లీస్ కానీ రెగ్యులర్లో పాస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. బట్ ఒకవేళ సప్లీస్ పడితే కొంచెం క్లియర్ అవ్వడానికి చాలా కష్టం, మెయిన్లీ మ్యాథ్స్ సబ్జెక్ట్ 2-1లో. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్, థియరీ, కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా మీకు, ఆ కోర్ సబ్జెక్ట్లో ఏదో ఒక సబ్జెక్ట్ అనేది హార్డ్గా జరిగి మిగతా అన్నీ అట్లా మాల్టరేట్గా జరుగుతాయి. అండ్ 2-2 విషయానికి వచ్చేస్తే 2-2 సప్లీస్ అనేది పర్లేదు, ఒక యావరేజ్ లాగానే చేస్తారు, ఎందుకంటే ఓన్లీ సప్లీ వాళ్ళే ఉంటారు కాబట్టి. సో ఈసారి చదువుకొని వచ్చి రాస్తారు కాబట్టి మ్యాక్సిమం అయితే క్లియర్ అవుతాయి. మెయిన్లీ 2-2, ఓన్లీ 2-1 రెగ్యులర్ వాళ్ళకి మాత్రమే కొద్దిగా హార్డ్ అనేది జరుగుతుంది, ఓన్లీ 1 సబ్జెక్ట్ మ్యాథ్స్. ఎందుకంటే మీరు ఎవరికైనా చూసుకోవచ్చు, చాలామంది ఇప్పటికీ our friends are writing the M4 exam of R16 regulation. అండ్ ఇందులో R16, R18, R22 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు, అండ్ R15 రెగ్యులేషన్ వాళ్ళు ఉన్నారు. సప్లీస్ కానీ రెగ్యులర్స్ కానీ. సో మ్యాక్సిమం మీకైతే కరెక్షన్స్ అనేది అవుతున్నాయి. అండ్ ఐ హోప్ దట్ ఈసారి అయితే రిజల్ట్ కరెక్షన్స్ అనేది బాగుంది అనుకుంటున్నాను. అండ్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్ అప్ టు February 2nd week or 3rd week, మోస్ట్లీ 3rd week అనుకుంటున్నాను బికాజ్ ఈ కరెక్షన్స్ అనేది అన్నీ కంప్లీట్ అయిపోయేసరికి. సో మోస్ట్లీ 2nd week of February or 3rd week యూ కెన్ ఎక్స్పెక్ట్ ద రిజల్ట్స్ ఆఫ్ రెగ్యులర్. అండ్ మేబీ ఒకవేళ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేది ముందు ఇస్తే ఇవ్వచ్చు, లైక్ అరౌండ్ 2nd weekలో. దాని తర్వాత రెగ్యులర్ రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తారు మేబీ. అండ్ మ్యాక్సిమం అయితే సప్లీ రిజల్ట్స్ అనేది ముందు వస్తాయి, ఎందుకంటే సప్లీ కరెక్షన్ అనేది చాలా తక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి కరెక్షన్స్ అనేది చాలా ఈజీగా అయిపోతాయి. సో ఐఎమ్ హోపింగ్ దట్ ఫర్ ద బెటర్ రిజల్ట్స్. అండ్ ప్లీజ్ subscribe to our channel. If there is an update, I will make a video on these results. Thank you.